సూర్యాపేట కలెక్టరేట్ వద్ద మాజీ సర్పంచులు ఆందోళన నిర్వహించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి కోసం తాము చేసిన పనులకు నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. తమ సొంత డబ్బుతో పాటు అప్పులు తెచ్చి మరీ పంచాయతీల్లో పనులు పూర్తి చేశామని తెలిపారు. గ్రామాల్లో సీసీ రోడ్లు, వైకుంఠ ధామాలు, డ్రైనేజీ పనులు పూర్తి చేసి ఏళ్లు గడుస్తున్నా ప్రభుత్వం బిల్లులు చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వం స్పందించి పెండింగ్ బకాయిల్ని వడ్డీతో సహా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందించారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. శ్మశాన వాటికి వచ్చినందుకు ఎప్పుడైతే సస్పెండ్ చేసిండో ఆ రోజు పీడీఆర్ కిరణ్ కుమార్ రెడ్డి సార్ కూర్చొని మట్టి పోపించి నాతో మట్టి నైట్ మొత్తం పోపించి 3 జేసీబీలు మా ఏపులు లేదు. మా ముంగట మా మాట చెప్పారు. ఆ తర్వాత అధికారులకు గుట్టు చప్పుడు కాకుండా మాజీ సర్పంచులకు పెండింగ్ బిల్లు ఇవ్వకండి, ఇప్పుడు వచ్చిన వాటికి గ్రామ పంచాయతీలో సిబ్బందికి వర్కర్లకు జీతాలు ఇవ్వాలి, అదేవిధంగా కరెంటు వీధి లైట్ల బిల్లులు వసూలు చేయాలని ఒక సర్క్యులర్, అదేవిధంగా పంచాయతీ సెక్రటరీలు పనిచేసినట్టు బిల్లులు తీసుకోవాలని మళ్ళా ఒకసారి చేశారు. అంటే కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రానికి రావాల్సిన బడ్జెట్ లో పెండింగ్ బిల్లు అని రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చింది. కానీ రాష్ట్ర ప్రభుత్వం మరి ఏం చేయాలి? అవి అప్పుడు చేసిన 2023 నుంచి 23-24 మధ్యలో చేసిన బిల్లులు చెల్లించమని దాని మీద ఇవ్వాలి, లేక విడుదల చేయాలి. కానీ మా ముంగట మా మాట చెప్పారు, అధికారుల ముంగట అధికారుల మాట చెప్తారు. కొత్త సర్పంచులు నూతనంగా ఎన్నికైన సర్పంచుల ముంగట వాళ్ళకి చెప్తారు. అంటే పల్లెల్లో ఎట్లా పంచాయతీ పెట్టిరంటే పంచాయతీ సెక్రటరీలకు పంచాయతీ పెట్టిరు, మాజీ సర్పంచులకు కొత్తగా ఎన్నికైన సర్పంచులకు బిల్లులు చెల్లించామనే దాంట్లో ఒక పంచాయతీ తీసుకొచ్చి వాళ్ళు రాక్షస ఆనందం పొందుతున్నట్టే ఈ ప్రభుత్వం కనపడుతుంది.